ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. నేను స్వామి శివానంద వారు చెప్పినటువంటి వాయిస్ ఆఫ్ హిమాలయాస్ అని దాన్ని నేను నా స్వేచ్ఛానువాదం తెలుగులో చేస్తున్నానండి. ఇది ఇప్పుడు 11వ అధ్యాయం జరుగుతోంది. అది ఈ జ్ఞాన మార్గం. అయితే ఇంతవరకు కూడా నేను 212 అంటే వాక్యాలు ఇక్కడ అనమాట. ఆయన ఒక్క వాక్యం చాలా సింపుల్ స్టైల్లో అని చెప్పారు, సులభ పద్ధతిలోనే ఇంగ్లీష్లో. నేను నా స్వేచ్ఛానువాదం చేశాను. అది ఇంతవరకు కూడా 10 అధ్యాయాలు పూర్తి చేశానండి. ఇప్పుడు 11వ అధ్యాయం అవుతోంది. ఇప్పుడు ఈ జ్ఞాన మార్గంలో 213వ సంఖ్య అంటే వాక్యం అనమాట. ముందు వాక్యం చెప్తున్నాను, తర్వాత నేను వరుసగా ఆ విషయాలు నేను అనువాదం చేసినవి చదువుకుని వెళ్ళిపోతున్నానండి. ఇప్పుడు ఆయన స్వామి చెప్తున్నారు, నీలో నువ్వు తత్వ విచారణ చెయ్యి, అప్పుడు నీలో కలిగే ఆలోచనలు, పనులు, స్పందనలకు కారకుడిని తెలుసుకుంటావు. అది కారకుడు ఎవరైతే ఉంటారో వారిని తెలుసుకుంటావు అని చెప్తున్నారు. ఆ చైతన్య స్వరూపం ఏదైతే ఉంటుందో అది అంటే ఆ చైతన్య స్వరూపం మన చేత పనులు చేయిస్తుంది. ఆ పనులు కూడా సాక్షిభూతం. అయితే అవన్నీ కూడా మనం కర్మలను నమ్మాలి. ఇప్పుడు అవన్నీ కూడా మనం ఈ జన్మలో చేసిన కర్మ మళ్ళీ వచ్చే జన్మలో అనుభవించవచ్చు, లేదా ఈ జన్మలో అనుభవించవచ్చు. అది ఎలా ఉంటుందంటే సంచితం, ఆగామి, ప్రారంధం అని 3 ఉంటాయి. మనం ఎప్పుడో చేసినట్టు కిందటి జన్మలో చేసినవి ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాం కదండి. అది ప్రారంధ కర్మలు. ఇకపోతే ఈ జన్మలో చేస్తాం కదా, ఈ జన్మలో అనుభవించవచ్చు, లేకపోతే వచ్చే జన్మలో. అవన్నీ కూడా సంచితం కింద వెళ్ళిపోతాయి. అంటే మళ్ళీ వచ్చే జన్మల్లో మనం అనుభవిస్తాం. ఎప్పుడైతే ఈ జన్మల్లో బ్యాలెన్స్ షీట్లో నిల్లు చూపించింది అనుకోండి, అంటే పాపం ఉండదు, పుణ్యం ఉండదు, అప్పుడు అది మోక్షానికి హేతు అవుతుంది అంటారు పెద్దలు. సరే, తర్వాత చెప్తున్నారు ఆయన, అసలు నువ్వంటే ఏమిటి, నువ్వంటే ఎవరు అనే సమస్యను ముందు పరిష్కరించుకో. అప్పుడు తక్కిన అన్ని సమస్యలు వాటికి అవే పరిష్కరింపబడతాయి అని చెప్తున్నారు. ఇది నువ్వంటే ఏమిటో తెలుసుకొని రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళినప్పుడు కూడా వారు రమణ మహర్షి ఉన్నప్పుడు భక్తులతో ఇలా అంటూ ఉండేవారట, నువ్వంటే ఏమిటో తెలుసుకొని. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట అది. సరే, పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంటే చిన్న క్రిమి నుండి అతిపెద్ద చైతన్య స్వరూపంలో కూడా అన్నిటి యందు ఉండే ఆ పరమాత్మ గురించి తీవ్ర విచారణ చేయి అంటున్నారు. నిరంతరము నువ్వు ఈ శరీరము, మనసు కాదని గుర్తు చేసుకో. నేను మరణం లేని ఆత్మను, శాశ్వతమైనటువంటి సచ్చిదానంద స్వరూపుడిని అని గుర్తుంచుకో అని చెప్తున్నారు. తర్వాత విశ్వ చైతన్యంలో నీ ఉనికి గుర్తించు. ఇది నీకు చాలా ముఖ్యమైనది. దీనివలన నీకు పరమశాంతి లభిస్తుంది. ఇది మంచి మార్గం అంటున్నారు. తర్వాత చెప్తున్నారు, నేను నిద్రపోయాను అంటే భావాన్ని తెలియజేస్తారు. అంటే సాధారణంగా అంటారు కదా, నిద్రలో కూడా నేను నిద్రపోయి ఉన్నానని. ఇక్కడ నిద్రపోయినది శరీరం మరియు మనసు. ఇక్కడ నేను అనేది ఆత్మ. ఇది సాక్షిభూతంగా ఉంటుంది. దీనికి మరణం లేదు. అది నిద్రపోయాను అనే భావాన్ని తెలియజేస్తారు. ఇక్కడ నిద్రపోయినది శరీరమును మరియును మనసు మాత్రమే. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆత్మ. ఇది సాక్షిభూతం అని చెప్పేసి స్వామి చెప్తున్నారు. దానికి మరణం లేదని చెప్పారు. ఈ పైన చెప్పబడుతున్న నేను అనేది నిద్రకు ముందు ఉంది, నిద్రలో ఉంది, నిద్ర లేచిన తర్వాత కూడా ఉంది. ఇదే ఆత్మ. ఎందువల్లంటే ఈ నేనుకి నిద్రలో జరిగినవి అనుభవంలో ఉన్నాయి, మరియు నిద్రకు ముందు ఉన్నవి కూడా ఉన్నాయి. ఈ విధంగా అంటే 3 సమయాలలోనూ నిద్రకు ముందు, నిద్రలో, నిద్ర తర్వాత కూడా ఈ నేనుకు మార్పు లేదు. ఇది నిశ్శబ్దంగా, సాక్షిభూతంగా ఉంటుంది. ఇదే ఆత్మ. ఈ పైన చెప్పబడినటువంటి సాక్ష్యాలను గుర్తించు. ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాలకు ముగింపు పలుకు. అన్ని మతాలలో ఉన్న ముఖ్యమైనటువంటి ప్రాథమిక సత్యాన్ని గుర్తించు. అదే అన్నింటా ఉండే చైతన్యము లేక విశ్వ చైతన్యం అని అంటున్నారు స్వామి. భగవంతుడు సర్వాంతర్యామి. అతని ఆ దేవత్వ ఉనికిని అంతటా అనుభవించు. దైవత్వ ఉనికి అని చెప్తున్నారు ఆయన.
డివైన్ ఎగ్జిస్టెన్స్. మన ఇంద్రియాలకు అనుభవం కాని ఒక సత్యమైన దివ్యధామం ఒకటి ఉంది చెప్తున్నారు ఆయన. ఈ ఇంద్రియాతీతమైనటువంటి ఆనందకరమైన ఆ దివ్యధామము పవిత్రులకు జ్ఞానులకు మాత్రమే లభిస్తుంది అంటున్నారు. పవిత్రత ధ్యానము వలన మాత్రమే జనన మరణములు లేని ఆత్మతత్వము తెలియబడుతుంది అని చెప్తున్నారు. అహం బ్రహ్మోస్మి, నేనే బ్రహ్మను అనేటువంటి సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అంతేకాని కేవలం దాన్ని పదే పదే నోటితోటి ఉచ్చరించడం వలన లాభం లేదు అంటున్నారు. అంటే అనుభవంలో తెచ్చుకోవాలంటే సాధన చేయాలి. అహం భావాన్ని కాల్చి బూడిద చేయాలి. అప్పుడు మాత్రమే శోభతోనూ కీర్తితోనూ ఆత్మ ప్రకాశిస్తుంది. అది ఆత్మ మలికిపట్టి ఉంటుంది. అంటే మనుషుల తాలూకా తత్వం ఇక్కడ. ఎప్పుడైతే అహంభావం, కోపం, కామక్రోధ లోభ మోహాలు మదమత్సరాలు ఉంటాయి చూస్తారా, ఆ షడ్వర్గాలు, వాటిని జయించాలి, వాటిని ముందుగా నిర్మూలించాలంటున్నారు. అప్పుడు శోభతోటి కీర్తితోటి ఆత్మ ప్రకాశిస్తుంది అంటున్నారు. బొబ్బలతోనూ ఎండ మావులతోనూ ఆట ముగించు, నిత్య అనిత్య వస్తు విచారణ చేయి, జ్ఞానం పొందు. ఇక్కడ అంటే మనం ఈ బొమ్మల్ని చూసి ఆనందించడం, తర్వాత మనం అక్కడ లేనిది ఉన్నట్టుగా భ్రమ వస్తుంది. ఎండమావులు అంటున్నారు, వాటికి ఆ ఆటని ముగించమంటున్నారు. అది ముఖ్యమైనది కాదు. నువ్వు ఈ మనిషి జన్మ ఇచ్చిన తర్వాత చేయవలసింది ఏంటంటే నిరంతర భగవద్ ధ్యానము. భగవంతుడు అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, అసలు ఈ సృష్టి ఏమిటి, ఈ జగత్తంతా, ఈ జగత్ అంటే ఏంటంటే జ అంటే పుట్టేది, గత్ అంటే నశించేది. ఈ పుట్టి నశించేదంతా ఏమిటి, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇదంతా ఈ మాయాతత్వం, ఇదంతా దాన్ని తెలుసుకోవాలంటున్నారు ఆయన. జ్ఞానం పొందమంటున్నారు. ఇది ఎప్పుడైతే నిత్యానిత్య వస్తు వివేచన చేస్తే మనకేమిటి వస్తుందంటే దానివలన వైరాగ్యం వస్తుంది. అంటే ఎందుకు వస్తుంది అంటే ఏ వస్తువు కూడా ప్రపంచంలో అది ఎప్పుడు ఎల్లకాలం ఉండిపోదు. ఏమండి, మనిషి వెళ్ళిపోతాడు. అలాగే ఇప్పుడు ఏదైనా వస్తువులు కొన్నాం అనుకోండి, కొంతకాలంకి పాడైపోతాయి, విరిగిపోతాయి. ఏమండి, అలాగా ఈ వస్తువులు కనిపించేవన్నీ కూడా నశించిపోతాయి. ఉపనిషత్తులు కూడా అది చెప్తారు, దృశ్యం నశ్యం అని. కనిపించేవన్నీ కూడా నశిస్తాయి. అందుచేత అప్పుడు ఏమవుతుంది, ఏది ఉండదు, అంత వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యంలోంచి అప్పుడు జ్ఞానం వస్తుంది. అయితే ఒకటి చెప్పినంత సులభం కాదు. గురు కృప ఉండాలి, గురువుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు చెప్పినటువంటి మంచి మాటలు మనం వింటూ ఉండాలండి. సరే, అజ్ఞానం అనే ముసుగును ఆలోచన విచారణ వలన తొలగించుకోవాలి. అప్పుడు అది అంతము లేని ఆ భగవంతుని శక్తితో నువ్వు ప్రకాశిస్తావు అని చెప్తున్నారు. తర్వాత విజ్ఞానము అంటే సైన్స్. విజ్ఞానము మనకు చెప్పేది ఏమంటే చివరకు ఏది కూడా తెలియనిది, తెలుసుకోబడినది అని. కానీ వేదాంతము మనకి అదే అంటే మనకి ఈ విజ్ఞానం ఏం చెప్తుందంటే అది ఏది కూడా కొన్ని తెలియని ఉండిపోతాయి వాటికి. అలా ఆ తెలుసుకోబడింది కూడా ఏది లేదని అంటారు వాళ్ళు. కానీ వేదాంతం మనకి చెప్పేది ఏమిటంటే అంతిమంగా మనం చేరుకోవలసింది ఆ బ్రహ్మాన్ని లేదా అంతము లేని దాన్ని చేరాలి అంటే గురువాక్యములు వినుట, మననం చేయుట, ధ్యానం చేయుట అని చెప్తున్నారు. అది స్వామి జీవన్ముక్తికి 7 విషయాలు ఆయన చెప్తున్నారండి. 7 విషయాలు అవి వరుసగా చదువుతున్నాను. సరైన ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ ప్రపంచం మనిషి వీటి గురించినది గురువు నుంచి మనం పొందాలని చెప్తున్నారు. ఏ విధమైన కపటము లేకుండా గురువు మీద ప్రేమ, అభిమానంతో అతని బోధనలు వినాలి. అతని బోధనల యందు నమ్మిక కూడా ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత మనకి అసలు ఈ సృష్టి ఏమిటి, మనిషి ఏమిటి, అవన్నీ కూడా ఈ వేదాల్లో చెప్పబడ్డాయి. అంచేది వేదాల్లో నమ్మకం ఉండాలి. నమ్మిక ఈ వేదాంతాలు అంటారు. అంటే ఈ వేదాంతాలకి అంటే మనకి 6 రంగాలు ఉంటాయి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, కల్పం, జ్యోతిష్యం అని 6. ఇవి ఆ గురుముఖంగా నేర్చుకోవాలి. సంస్కృతం రావాలి, నేర్చుకుంటే అవి గొప్పతనమే. లేదంటే భక్తి వల్ల కూడా మనిషి ముక్తిని పొందొచ్చు. ఏమంటే భక్తి వల్ల కూడా భక్తికి పరాకాష్ట జ్ఞానం అని చెప్తారు పెద్దలు. మనకి వేదాలు 4 వేదాలు ఉంటాయి. అసలు వేదాలు మామూలుగా 3 అంటారు. అది
ఇదంటే ఋగ్వేదం రుక్కులు, యజస్సులు, సామాలు అంటారు. అయితే ఈ అధర్వణ వేదం ఏంటంటే వాటి మూడిట్లోని విషయాలు తీసుకొని చెప్పారని చెప్తారు. సాధారణంగా పూర్వం త్రయీ అని పిలిచేవారు వేదాలని. సరే, తర్వాత ఇంకేంటంటే తీవ్ర మోక్షకాంక్ష ఉండాలి మనకి. అధతో బ్రహ్మ జిజ్ఞాస అని మొట్టమొదట బ్రహ్మసూత్రాల్లో వస్తుంది. ఆ బ్రహ్మసూత్రాలు ఏంటంటే ఇదే చెప్తారు. ఈ వైరాగ్యము, శమధమాది షట్సంపద, నిత్యానిత్య వస్తు వివేచన, తర్వాత తీవ్ర మోక్షకాంక్ష అంటారు. ఈ తీవ్ర మోక్షకాంక్ష ఉంటే మనం అవన్నీ తెలుసుకుందికి సాధన చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది అన్నమాట. తర్వాత 5వ చెప్తున్నారు, ఈ ప్రాపంచిక విషయాలు అందు కోరిక, ఉత్సాహము, ప్రేమ లేకుండా ఉండాలంటారు. ఇది ప్రాపంచిక విషయాల్లో అది మనకి చెప్తూ అది సరే. ఈ తర్వాత 6వది, చేసిన పనుల మీద కర్మలపై ఫలితం ఆశించుకుంటుట. మన భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు చేస్తాడు, నీకు చేయడమే నీ పని, అంతే కర్మ, ఆ ఫలితం ఆశించకూడదని చెప్తారు. తర్వాత 7, మన పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయాలి. మన పవిత్ర గ్రంథాలంటే రామాయణం, భారతం, భాగవతం, ఇవి అధ్యయనం చేయాలి. రామాయణం చదివితే మనిషి ఎలా మసలుకోవాలో మనకి ఆ రామాయణం చెప్తుంది. పితృవాక్య పరిపాలన, ఏమండి, భార్య వెళ్ళిపోతే విడిచిపెట్టకుండా వెతికి తీసుకురావడం, అలాగే అహల్యే కదా, ఇవన్నీ ఉంటాయి. సరే, భారతం ఏం చెప్తుందంటే ఎలా ఉండకూడదో చెప్తుంది. వాళ్ళు చూడండి, అన్నదమ్ములు, వాళ్ళు 100 మంది, వీళ్ళు 5, వీళ్ళకి ఎన్నో ఆపదలు వాళ్ళు కలిగిస్తారు. అయినప్పటికీ కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడి వలన వాళ్ళు పైకి వస్తారు. సరే, తర్వాత మన పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయడం, చెడు స్నేహాలను, స్వార్థాలను విడిచిపెట్టడం. మనకి ఆహార విహారాలు అంటారు. ముఖ్యంగా ఆహారం, మనం తినేటువంటి ఆహారం మనస్సు యాబ్స్ట్రాక్ట్ కనిపించదు, కానీ 6వ వంతు శరీరంలో ఉన్నటువంటి ఆ శక్తిని అది తీసుకుంటుందంటారు. అందుకే ఈ ఆహితాగ్నులు అంటే వాళ్ళు ఏంటంటే ఈ వేదం చదువుకునే వాళ్ళు ఉల్లిపాయ తినరు, వెల్లుల్లి తినరు. అంటే వైద్యరీత్యా అవి మనకి ఎన్నో ఉపయోగం ఉంటాయి, ముల్లంగి ఇవి కూడా, కానీ వాటిని వారు తీసుకోరు ఎవరు కూడా. అదే ఆహారం. తర్వాత మనకి 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు. అంచేత దుష్ట సహవాసం ఎప్పుడు కూడా మంచిది కాదు. అలాంటిది వెంటనే మనం విడిచిపెట్టాలి, దుష్టులకు దూరంగా ఉండమంటారు. సరే, తర్వాత 7 కూడా చెప్పారండి ఇప్పుడు. తర్వాత అని చెప్తున్నారు 234లో, ఓం లేక ప్రణవం అనేది బ్రహ్మానికి లేదా పరబ్రహ్మానికి గుర్తు. ఈ సృష్టి అంతా ఓం అనేది దాంట్లోంచే వచ్చింది అని చెప్తారు. ఓంకారం ఈ మధ్యనే మనకి నాసా వాళ్ళు కూడా సూర్యభగవానుడు మనం చూస్తున్నాం కదా, మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు సూర్యభగవానుడు సర్వశక్తిమంతుడని. అన్ని ఆయనకి 108 నామాలు ఉంటాయి. నామాల్లో విష్ణు ఉందిట, బ్రహ్మ ఉందిట, శివుడు ఉందిట, వష, పుష్ప, భాను, హిరణ్య, ఇలా రకరకాలు ఉంటాయి. 108 పేర్లు ఇవాళ పొద్దున్నే ఆయన చెప్పారు, దత్తపీఠ అధిపతి ఆయన చెప్తూ. అలాగా అంటే అంతా అతనే అని. ఇప్పుడు మనకి వానలు కురిసినా ఏమండి అన్నీ అదేనే కదా, ఎండలు వచ్చినా అతనే. ఆయన దక్షిణాయనం, ఉత్తరాయణం అని చెప్తాం కదా మన వాళ్ళు. దాన్ని బట్టి మన వాళ్ళు కాలం నిర్ణయించుకొని ఆ సమయాలు ఆ పనులన్నీ కూడా చేస్తుంటారు సూర్యభగవానుడి దయ వలన. సరే, అతను చాలా గొప్ప. అది ఇప్పుడు చెప్పేదంటే ఈ ఓంకారం దాంట్లోంచి చుట్టూ వస్తోంది ఆ వలయాల్లోంచి అని చెప్పి నాసా వాళ్ళు కూడా ఆ విషయం చెప్పారండి. ఆ ఓంకారం ఉంది. ఓంకారం ఏంటంటే అన్ని మంత్రాల్లోకి శ్రేష్టమైందంటారు. ఈ పీఠాధిపతులు వాళ్ళు కూడా సన్యాసులను కేవలం ఓంకారం మాత్రమే జపించాలని ఎవరో పెద్దలు చెప్తే నేను విన్నానండి. సరే, ఇది అన్ని మంత్రాలకు ముందు చేర్చబడి ఆ మంత్రమునకు గొప్ప శక్తిని ఇచ్చేది. ఇది మూలమంత్రం అంటారు. ఆ మంత్రం తాల శక్తిని ద్విగుణీకృతం చేస్తుంది. అది దాన్ని పెంచుతుంది అన్నమాట. అది తర్వాత ఎవరైతే దీనిని రోజు జపిస్తారో వారు అమితమైన శక్తిని పొందుతారని చెప్తున్నారు ఓంకారాన్ని. ఇక్కడ కాంట్రవర్సీ ఏంటంటే ఓంకారాన్ని మామూలు వాళ్ళు చదవకూడదని చెప్పేసి కొంతమంది చెప్తారు, కొంతమంది అది చదివితే ఆరోగ్యానికి మంచిదంటారు. ఓంకారం అంటే ఏం లేదండి, కేవలం అది ప్రాణాయామం కిందే వస్తుంది నేను అనుకుంటున్నాను. అయితే సామవేదం వారు ఒక సభలో చెప్పారు ఓంకారాన్ని మామూలు గృహస్థు జపించకూడదని. సరే, ఓంకారాన్ని జపించేవారి మొహం చక్కటి కళతోనూ ప్రకాశవంతంగా ఉంటుందని చెప్తున్నారు. ఓంకారం మీద ధ్యానం చేయి, పవిత్రమైన
ఆ గుర్తు గురించి తెలుసుకో, నువ్వు ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని పొందుతావు అని చెప్పారు. నేను ఇక్కడితోటి ముగిస్తున్నానండి. శుభం భూయాత్.